తలసీమియాతో బాధపడుతున్న చిన్నారుల కోసం కోల్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సిఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా రెయిన్బో చిల్డ్రన్ ఫౌండేషన్ తో ముఖ్యమంత్రి అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తలసీమియా బాధిత చిన్నారులకు అత్యవసరమైన బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చికిత్స కోసం ప్రతి చిన్నారికి 10 లక్షల ఆర్థిక సాయం అందించనుంది. హైదరాబాద్ లోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో జరిగిన ఈ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ సహా కొన్ని రాష్ట్రాల్లో లేని అధునాతన శస్త్రచికిత్స సౌకర్యాలను ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని మరి హైదరాబాద్ లో ఉన్నటువంటి రెయిన్బో హాస్పిటల్తో ఎంఓఈ చేసుకోవడం అనేటువంటిది నిజంగా నాకు మంత్రిగా ఇంతకంటే వేరే అవసరం లేదు. అద్భుతమైనటువంటి సంతోషము ఈరోజు నాకు కలుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా ఉంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఒప్పించి మరి వేలాది మంది పిల్లలకు ఉచితమైనటువంటి గుండె ఆపరేషన్ చేయించడానికి ఏ రకంగానైతే ఆ రోజు ప్రభుత్వాన్ని ఒప్పించామో ఈరోజు నాకు మరొకసారి సంతోషంగా ఉంది. నేను ఈరోజు మంత్రిగా ఉన్నటువంటి మా శాఖ ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి తలసీమియా పేషెంట్స్ కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కోసం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని మరి హైదరాబాద్ లో ఉన్నటువంటి రెయిన్బో హాస్పిటల్తో ఎంఓఈ చేసుకోవడం అనేటువంటిది నిజంగా నాకు మంత్రిగా ఇంతకంటే వేరే అవసరం లేదు. అద్భుతమైనటువంటి సంతోషము ఈరోజు నాకు కలుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా ఉంది. ప్రపంచంలో తలసీమియా పేషెంట్స్ ఎవరైతే ఉంటారో మన భారతదేశంలో అత్యధికమైనటువంటి సంఖ్యలో ఉన్నారు. వాళ్ళలో మరి అధిక సంఖ్య మన దగ్గర ఉన్నారు. మరి మన దేశంలో చాలా పెద్ద ఎత్తున వేలాది మంది ఉన్నారు. రెగ్యులర్ గా రక్తాన్ని మరి కొత్తగా ఎక్కించాల్సినటువంటి పరిస్థితి పేషెంట్లకు ఉంటుంది. దానికి చాలా ఆర్థిక పరమైనటువంటి భారము తల్లిదండ్రుల మీద పడుతుంది. ఎన్ని రోజులు బతుకుతారో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో, చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో మరి కుటుంబాలు తమ పిల్లలను ఈ ట్రీట్మెంట్